చూస్తున్నాను. ఐ ఫీల్ సో గుడ్, సో ఎమోషనల్. ఎందుకంటే మాలాంటి ఆర్టిస్ట్కి ఇలాంటి పెద్ద మూవీ పడాలి అంటే డైరెక్టర్ మమ్మల్ని నమ్మాలి. వాళ్ళు నమ్మాలంటే ఎన్నో సినిమాలు మేము చేసి ఉండాలి. సో ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఒక 12-15 ఇయర్స్లో ఇంత పెద్ద రోల్ చేయడము. అండ్ మీరు చూసిండొచ్చు, నా లైఫ్ అంతా నేను విలన్ 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 చేస్తూనే ఉన్నాను. ఫైనల్లీ ఒక టోటల్ మీరు చూసి సినిమాలో మొత్తం వినిపిస్తూనే ఉంటా, కనిపిస్తూనే ఉంటా. నేను లేకపోయినా నా ప్రెజెన్స్ ఉంటూనే ఉంటుంది. So very happy as an artist. I feel so emotional and good. Actually, I was literally crying. Thank you. రోషన్ గారితో కనెక్షన్ ఎలా అనిపిస్తుంది? Oh, God. He'll definitely rule the industry. He has very good patience. అసలు ఎప్పుడు కంప్లైంట్ చేయడు. వెరీ గుడ్ పర్సన్. అంటే అందరితో కలిసి ఉండడము. పాపం ఆయన కూడా మీరు చూస్తే గమనిస్తే ఆయన థియేటర్కి రావడం అనుకుంటూ వచ్చాడు. ఏమవుతుందో భయ్యా, ఏమవుతుందో భయ్యా, జస్ట్ సేయింగ్ ఏమో భయ్యా, ఏమవుతుంది. దట్ ఈస్ వాజ్ యాక్టర్కి హిట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి. హిట్ మేము ఎంత పెద్ద రోల్ చేసినా హిట్ పడకపోతే ఎవరు చూడరు. సో లక్కీగా ఇది కొట్టాము గట్టిగా. రోషన్ కానీ అందరం ఆల్ టైమ్, బికాస్ వీఆర్ సో మెనీ హీరోస్ ఇన్ ది మూవీ కదా. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక హీరో కనిపిస్తుంటాడు. సో ఐ ఫీల్ గుడ్ బికాస్ ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్లో వైజయంతి బ్యానర్లో ఇంత ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడం ఐ ఫీల్ సో వండర్ఫుల్. ఈ జనరేషన్ కి రోషన్ ఒక టాప్ మోస్ట్ లో ఉండొచ్చు. అబ్సల్యూట్లీ. అరే రాసి పెట్టుకోండి చూడండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వి చూస్ ది మూవీస్. నెక్స్ట్ చూస్ చేసుకునే మూవీస్ చాలా జాగ్రత్తగా ఉంటే చాలు. శ్రీకాంత్ గారి పేరు నిలబెట్టిన వాళ్ళు అవుతారా? ఓ శ్రీకాంత్ మించి అయిపోతాను లిటరల్లీ. హీరోయిన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? ఓ షీ ఇస్ గుడ్. శ్రీకాంత్ అన్న మించిన పేరు తెచ్చుకుంటాడు. శ్రీకాంత్ అన్న వెరీ విల్ బి వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇండస్ట్రీకి ఇంకొక సూపర్ స్టార్ ఇచ్చాడు. హీరోయిన్ ఇస్ డామ్ క్యూట్. అరే తెలుగు హితిక్ ఇస్ డిఫరెంట్. అరే హితిక్ ఇస్ డిఫరెంట్. రోషన్ ఇస్ డిఫరెంట్. హి ఇస్ ఎ షైనింగ్ స్టార్ ఆఫ్ టాలీవుడ్. మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? మ్యూజిక్ ఇస్ మేము సినిమా అట్రాక్ట్ చేసింది మ్యూజిక్ తోని. గిరగిర సాంగ్ స్టార్ట్ అయింది. పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ అట్రాక్టెడ్. ఏదో ఉంది ఇందులో. ఫ్రేమ్స్ చూసారు, అరే ఏదో బాగుంది. రెండో పాట రిలీజ్ చేశారు ఫ్యామిలీది, అది బాగుంది. సో ఎవ్రీథింగ్ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ ఫస్ట్. సో ఫస్ట్ నుంచి పాజిటివిటీ వచ్చేసింది అండ్ సినిమా కూడా వర్కౌట్ అయింది. ఎమోషనల్ పార్ట్ అంతా కూడా అందరిని ఏడ్పించేలా లిటరల్ గా నేనే ఏడ్చానండి. యాజ్ అన్ యాక్టర్ నేను ఏడుస్తూనే కూర్చొని నేను ఈ మొండని నేను ఏడ్చాను. నన్ను ఏడిపించేశారు లోపల. ఓవరాల్ గా రేటింగ్ అంటే ఏంటి? సూపర్. ఐ విల్ గో విత్ 4 out of 5. థ్యాంక్ యూ. Thank you. Yeah.